సార్ నాకు ఇట్లా చేస్తే జన్మకి నేను ఈ పేరు మర్చిపోలేను సార్. నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమొద్దమ్మా, నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు. రేపటి నుంచి నీకు నా బిడ్డలు చదువుకుంటే ఫోన్ ఉంది కదా, సార్ ఆయన ఫోన్ లో వస్తాడు. నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు. రేపటి నుంచి నువ్వేం పని చేయాలో కూడా చెప్తాడు. పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు, ఆయన్ని నమ్ము, నన్ను గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగు. సరేనా? నమ్మకమేనా? మళ్ళా మా కుల పెద్ద చెప్పాడు, మాకు ఈ అలవాట్లు లేవు, నేను స్కూలుకు పంపాను. నమ్మకం కదా, చేస్తావు కదా, ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు, అంతే కదా? ఓకే అమ్మా, వెరీ గుడ్. 1 లక్ష రూపాయలు ఇస్తాను, డిపాజిట్ కూడా చేసి పెట్టండి అన్న దగ్గరికి. లేమ్మా లేమ్మా లేదా ఇల్లు కట్టిస్తాను. లేమా లే నేను చెప్పా కదా, ఇల్లు కట్టిస్తాను కదా. ఓకే అమ్మా, నేను కట్టిస్తాను. బా కూర్చో, నువ్వు కూర్చో. రమ్, మీరు కూర్చోండి. ఇట్రండి, అందరూ ఇట్రండి. రమ్మా, నువ్వు కూడా రా సార్. ఇక్కడ ఈ కుటుంబాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇదే ఫార్ములాలో అందరినీ డెవలప్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు బంగారు కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేపే మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరూ వేదిక పైన వస్తే వాళ్ళని ఒకసారి సన్మానం చేసి ఇంకొక మీటింగ్ కూడా ఉంది, మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ముందుకు రమ్మని కోరుతున్నాం. కలెక్టర్ వాళ్ళందరినీ పిలవండి పైకి. ఇది ఆంటర్ప్రెన్యూర్స్ ఉందండి, రమ్మని తీసేయండి. శ్రీమతి డాక్టర్